బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని సుజాత నగర్లోని అపెక్స్ హై స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులకు ఘనంగా సత్కారం చేసి క్రీడలకు వారు చేసిన సేవలను కొనియాడారు. వివిధ రకాల క్యారమ్స్, చెస్ వీటన్నిటికి సంబంధించిన ఎక్విప్మెంట్ని ప్రకాశం జిల్లా ఒలింపిక్స్ చైర్మన్ శ్రీ గోరెంట్ల రవికుమార్ గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయడము, అలాగే నేషనల్స్కి ఆడినటువంటి ప్రతిభ కనపరిచిన పీఈటీ మాస్టర్స్ని వాళ్ళని సత్కరించడము, అలాగే ఒలింపిక్స్ చైర్మన్ని సత్కరించుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా మా అందరికీ దిశానిర్దేశం ఇచ్చేవారు కీర్తిశేషులు అపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ శ్రీ మండా శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు విద్యే కాదు విద్యార్థులకి ఫిట్నెస్, ఆటల పట్ల ఆసక్తి కల్పించాలనేదే ఆయన దృఢమైన కోరిక. సో అలాగే ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మేము అపెక్స్ స్కూల్ మేనేజ్మెంట్ అలాగే స్టాఫ్ అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్ పీఈటీలు 7 అపెక్స్ స్కూల్లో ఉండడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో వీళ్ళందరి కృషి వల్ల అపెక్స్ స్కూల్ అద్భుతమైనటువంటి విజయాలను స్పోర్ట్స్లో సాధిస్తున్నాం. అలాగే ప్రకాశం జిల్లా ఒలింపిక్స్ చైర్మన్ శ్రీ హర్షిని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ గోరెంట్ల రవికుమార్ కూడా చాలా సందర్భాలలో మమ్మల్ని మోటివేట్ చేసి విద్యార్థుల్ని ఏమన్నా మేము అకాడమీస్ అంటే నేషనల్, స్టేట్ లెవెల్ క్రికెట్ మీట్స్ కండక్ట్ చేసినప్పుడు విద్యార్థులను తయారు చేయడానికి వాళ్ళు సంకల్పించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆ స్కూల్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఓన్లీ తరగతి గదులకే పరిమితం కాకుండా ఎడ్యుకేషన్తో పాటు గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఒక ఇనిషియేట్ తీసుకొని అపెక్స్ స్కూల్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. గతంలో కూడా అపెక్స్ స్కూల్ విద్యార్థులు అనేక ప్రైజెస్ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సాధించారు. మొన్న మధ్యనే జిల్లా ఫస్ట్ ప్రైజ్ క్రికెట్లో సాధించారు విద్యార్థులు. చాలా సంతోషం. అపెక్స్ స్కూల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్గా నేను చాలా సంతోషం. ఎందుకంటే ఈ స్కూల్ ఫౌండర్ కరస్పాండెంట్ మందాడి శ్రీనివాసరెడ్డి మా శ్రీహర్షిని విద్యార్థి, మా దగ్గర చదువుకునే విద్యార్థి. అతని ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ స్కూలు ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ జిల్లాలోనే మంచి గుర్తింపు ఉన్న విద్యా సంస్థగా రూపుదిద్దుకుంటుంది. శివకోటిరెడ్డి గారు, శివారెడ్డి గారు వీళ్ళందరూ ఆధ్వర్యం. గ్రాంధిక భాష పదబంధాల మధ్య చిక్కుకున్న తెలుగు భాషను ప్రజల భాషగా తీర్చిదిద్దేందుకు పోరాటం చేసిన వాడుక భాష ఉద్యమ పిడుగు గిడుగు రామ్మూర్తి పంతులని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు.
చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో గిడుగు రామ్మూర్తి పంతులు గారు భాషా ఉద్యమాన్ని చేసి ఆ గిడుగు పిడుగు అనిపించుకున్నటువంటి సందర్భం. అందుకని ఆయన యొక్క జయంతిని గుర్తుగా తెలుగు భాషా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం, 1966లోనే అధికార భాషా సంఘం అన్న ఒక దానిని తీసుకొచ్చి తెలుగుని పరిపాలనా భాషగా చేయాలనే ఉద్దేశంతో కూడా అనేక రకాలైనటువంటి చట్టాలను చేయడం జరిగింది. అలానే మన తెలుగు భాషకు సంబంధించి అధికార భాష హోదానే కాకుండా మనకి ప్రాచీన భాష హోదాని కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. ప్రపంచంలో మాట్లాడేటటువంటి అనేక భాషల్లో బెంగాలు, హిందీ తర్వాత అత్యధిక మంది మాట్లాడేటటువంటి భాష తెలుగు భాష. ఇటువంటి భాషని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో తెలుగు భాషా ప్రేమికులు, తెలుగు భాషా సంఘాలన్నీ కూడా విశేషంగా కృషి చేస్తున్నాయి. ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా నగరంలో ఉన్నటువంటి అనేక సాహితీ సంస్థలతో కలిసి ప్రకాశం జిల్లా రచయితల సంఘం తెలుగు తల్లి నా చెట్టురా భావాల మిళితమై ఆలోచన సాగుతూ అనుభవాల సేచంలో అక్షరాలు మొలకెత్తి ఆంధ్రుల కథలలో వైభవాలు ప్రోది చేసి పుస్తకాల మన మస్తకాల నిలిచి ఉండగా తెలుగు ఏల సచ్చురా చేవ ఉన్న చెట్టురా అమ్మా అమ్మా అని పిలుచునంత కాలం అమ్మ జోల హాయిగా వినునంత కాలం సృష్టి వృష్టి పుష్టి మనకు ఉన్నంత కాలము వేదమై నాదమై వాదమై అనువాదమై నిల్వగా తెలుగు ఏల సచ్చురా చేవు. దొంగతనాలే వృత్తిగా ఎంచుకొని నిత్యం చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠ ఒంగోలులో గంజాయి విక్రయిస్తూ పట్టుబడింది. కమ్మ వాళ్ళు కమ్మ కులము, తాళూరు మండలం శివరాంపురం గ్రామం. నెక్స్ట్ రెండో వ్యక్తి వచ్చేసి పొదిలి నరసింహారావు సన్ ఆఫ్ చిన్న వెంకటేశ్వర్లు 35 సంవత్సరాలు, పొదిలి గ్రామం, క్యాస్ట్ బై రజిక. నెక్స్ట్ మూడో వ్యక్తి వచ్చేసి గోరంట్ల ఏడుకొండలు సన్ ఆఫ్ వీరయ్య 55 సంవత్సరాలు, కులం యాదవ, కుందూరు గ్రామం, సంతమాగులూరు మండలం. నెక్స్ట్ మేడికొండ రంగా సన్ ఆఫ్ రంగయ్య 43 సంవత్సరాలు, ఎస్సీ. ఇతను వచ్చేసి దేవుడు మాన్యం, బాపట్ల టౌన్, బాపట్ల జిల్లా, ప్రస్తుతం ఈపురపాలెంలో ఉంటా ఉన్నాడు. వీళ్ళు నలుగురు కూడా వాళ్ళ దగ్గర ఏదైతే గంజాయి ఉందో ఆ గంజాయిని పట్టుకుని అక్కడ వేరే వాళ్ళకి విక్రయించడానికి ప్రయత్నిస్తూ ఉండటంతో వాళ్ళని మేము పట్టుకోవడం జరిగింది సార్. దీనికి గాను ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళని విచారించడం జరిగింది. వీళ్ళ మీద ఇంకేమైనా కేసులు ఉన్నాయా అని చెప్పేసి వీళ్ళని విచారించిన సమయం షాపుల్లో ఇవి ఓపెన్ చేసి ఉంటే వాటిలో ఉన్న డబ్బులు దొంగతనం చేయడం ఇతని యొక్క ప్రధాన ఇది. ఇతని పైన కూడా సుమారు 16 దొంగతనాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. వీళ్ళు నలుగురు ఎక్కడ పరిచయం అంటే వీళ్ళు ఆయా కేసుల్లో రిమాండ్లో ఉన్న సమయంలో వీళ్ళు జైల్లో పరిచయం అయినారు. జైల్లో పరిచయం అయ్యి ప్రదాకా మనం దొంగతనాలు చేస్తూ ఉన్నాం, మళ్ళీ ఏదో ఒక సమయంలో మనం పోలీసు అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ ఏదైతే మనం దొంగతనం చేసిన ప్రాపర్టీ ఏదైందో మళ్ళీ అది రికవరీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి దీనిలో ఆలోచించుకుని కొంచెం ఇటు విజయవాడ ఆ సమయంలో అటువైపున కొంచెం గంజాయి దొరుకుతుంది, అది కొంచెం మనం తక్కువ రేటు కొనేసి ఇటు వరకు వచ్చేసి దాన్ని ఎక్కువ లాభానికి అమ్మవచ్చు, చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు కాంటాక్ట్ చేసుకుని అందరూ కలిసి విజయవాడ వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఈ గంజాయి కొని ఇక్కడ మన ఒంగోలుకు తీసుకురావడం జరిగింది. ఆ ఒంగోలుకు తీసుకువచ్చి ఇక్కడ దాన్ని ప్యాకెట్లు చేసి ఇక్కడ ఎవరైతే ఆ గంజాయి తాగే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అధిక లాభాలకు అమ్ముకుందామన్న ప్రధాన ఉద్దేశంతో మన ఒంగోలుకి దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మా యొక్క సిబ్బందితో, మా యొక్క పై అధికారుల ఉత్తర్వుల మేరకు సిబ్బందితో వాళ్ళని అటాక్ చేసి వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకుని చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టు ఎదుట గిడుగు రామ్మూర్తి పంతులు 162వ జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ గోపాలకృష్ణ పూలమాల వేసి నివాళులు ఘటించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాలు నిర్మాణ వర్క్షాప్ స్థానిక కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. We decided to change the general approach. Therefore, how to unify the rural community on a proper organization. That aspect has been discussed, and we decided to go to it out, have a proper discussion, change the existing style with a proper orientation. According to the changes which have been taken place in our society. Society has been changed. We are not changed. Nothing will come out of it. So you are with the old pattern, that's good at that point of time. Then freedom struggle, that was good at that point of time. Then struggle of land reform in order to live in land. That's what that time. So we were able to unleash mass struggles. We have big mass space, no doubt about that. Now the present scenario, present changes, considering that changes, how to reorient the organization. Politically, organizationally. వ్యావహారిక భాషా పితామహుడు పండితుల భాషను ప్రజల భాషగా మార్చిన మహానుభావుడైన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణమని కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు అన్నారు. సామాన్య జనానికి అందుబాటులోకి తెచ్చినటువంటి గొప్ప చరిత్ర గిడుగు రామ్మూర్తి పంతులు గారిది. వారి జన్మదినాన్ని ఆంధ్ర భాషా దినోత్సవంగా జరుపుకోవటం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి విశేషం. ఆ సందర్భంగా ఈ కళామిత్ర మండలి నరసం నవ్యాంధ్ర రచయితుల సంఘం వీళ్ళిద్దరూ కలిసి ఒక 5 కళా పోషకులకి కళావేత్తలకి సాహితీవేత్తలకు సన్మానం చేయటం అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పని. గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం కూడా ఈ పని చేయాల. ఈ సంవత్సరమే ఇప్పుడు ప్రభుత్వం ఈ సంవత్సరం కొంత దాని మీద కదలిక వచ్చి ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కొంతమందిని సన్మానం చేస్తున్నది. మనం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ సభను ఏర్పాటు చేసి ఇక్కడ తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలతో అలంకరించడంతో పాటుగా ఒక 5 సాహితీవేత్తల్ని కళావేత్తల్ని సన్మానం చేయటం నిష్ణాతులు ఉన్నారు ఇప్పటికే కూడా. అయినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు అర్హులు అని భావించి మేము ఈ తెలుగు భాషా దినోత్సవం రోజున చేయడం జరిగింది. మరి తెలుగును వ్యవహారిక భాషగా మార్చేటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారికి నివాళులు అర్పించుకుంటున్నాం. అలాగే గురజాడ అడుగు జాడల్లో నడిచి తెలుగును వ్యవహార భాష చేయడానికి చేసినటువంటి కృషి అనేది సామాన్యమైనది కాదు. చాలా 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 కష్టాలు ఎదుర్కొన్నాడు ఆయన. అందుకని చెప్పని ఈరోజు ఆ మహానుభావుడి యొక్క పుట్టినరోజుని ఈ విధంగా చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. మరి ఈరోజు ఈ జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా జరిపోయినట్టయితే చాలా బాగుండేది. బహుశా ఇది ప్రభుత్వ ఒత్తిడిలో ఉండవచ్చు. వచ్చే సంవత్సరానికైనా సరే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో కవులకి కళాకారులకి సన్మానం కవి సమ్మేళనం అందరికీ ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒంగోలులోనే కర్నూలు జంక్షన్లో ఉన్నటువంటి తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అలంకరింపజేశాము. అలాగే ఒక 5 కవులు అలాగే జర్నలిస్టులు సాహితీవేత్తలకి సన్మానం చేయడం జరిగింది. మా తరపున హృదయపూర్వక తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. కేవలం భాషా శాస్త్రవేత్తలకు పండితులకు మాత్రమే పరిమితమైన ఆ గ్రాంధిక భాషను పూర్తిగా మార్చివేసి మనం మాట్లాడుకునే వాడుక భాషగా పాలనా భాషగా
అధికార భాషగా రూపుదిద్దిన ఆ మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు బాటలో మనం పయనిద్దాం. తెలుగులో చదువుకున్న విద్యార్థులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడితే. జనసేన నాయకులు జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో పేదలకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 43వ రోజు నిర్విఘ్నంగా నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి సహకారం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. రోజు కూడా ఈ రోజున మా సంస్థ నుంచి మేము అన్నదానం చేస్తున్న పేదలకి ఆకలి దప్పులు తెచ్చడానికి అన్నదానం చేస్తూ ఉన్నాం. రుచికరమైన భోజనాలతో అంతా ఇంటి భోజనంలాగా భోజనం కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ప్రతిరోజు నిత్యం అన్నదానం ఇక్కడ బయట మొబైల్ క్యాంటీన్ ద్వారా డిపో ద్వారా అయితే నెల్లూరు బస్టాండు కొన్ని రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఒంగోలు నగరంలోని పెద్దలందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించి దీనికి నిర్విఘ్నంగా జరగడానికి ముందుకు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆచార్య ప్రబోధానంద ఆదేశాలతో నగరంలో శ్రీకృష్ణ పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాను యొక్క ఎరుకపరచాలి, ప్రజలందరికీ ఎరుకపరిచి ఆయన జ్ఞానాన్ని తెలియపరచాలనేటువంటి విధానాన్ని మాకు చెప్పారు. అదేవిధంగా 2018 నుంచి ఒంగోలు టౌన్లో అనేక ప్రాంతాల్లో మేము ప్రతి సంవత్సరం ఈ పల్లకీ ఉత్సవం జరుపుతూ వస్తున్నాం. అది మేమే కాదండి, మరి ఆ దేవదేవుడు ఈ సృష్టిలో ఉన్న సర్వజీవరాశికి మోక్ష మార్గానికి జ్ఞానం చెప్పి దారి చూపించాడు. మరి అటువంటి జ్ఞానం చూపించినటువంటి శ్రీకృష్ణ భగవానికి దారి చూపించినటువంటి శ్రీకృష్ణ భగవానునికి అష్టమి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో శ్రీకృష్ణ భగవానుని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి, ఆయన తెలియజేసినటువంటి జ్ఞానాన్ని అందరికీ తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో ఆచార్య ప్రబోధానంద వారు ఈ కార్యక్రమాన్ని మాకు అందరికీ తెలియజేశారు. ఆయన ఆదేశాల మేరకు ఆయన చూపించిన మార్గాన్ని మేము అనుసరిస్తూ ఈ వార్త సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.